ఇప్పుడు అనేక సాధనలు ఉన్నాయి, అనేక సాధనా పద్ధతులు ఉన్నాయి. చండీ సాధన ఇతర సాధనలకి ఎలా ప్రత్యేకమైంది? తాంత్రిక మార్గాల్లో చండీ సాధనకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? చండీ సాధన అనేది ఇది వైదికంగాను తాంత్రికంగాను ఉంది. కానీ సాధారణంగా పూర్వకాలం అందరూ ఏం చేశారు అంటే చండీ సాధనని వైదిక మార్గంలో ఎక్కువ అవలంబించేవారు. దాన్ని తాంత్రిక సాధనలో వచ్చినట్టు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప్, చండికా పరమేశ్వరి అంటూ శ్రీ విద్యలో ఉపయోగిస్తున్నారు. మీకు దక్షిణాదిలో తీసుకుంటే చండీ పారాయణ, చండీ సాధన చాలా ముఖ్యంగా చూస్తారు. అట్లాగే ఉత్తరాది మన ఆంధ్ర ఇటువంటి ప్రాంతాలకు వచ్చి మహావిద్య పారాయణ అని చెప్పి ఇంకో రకంగా పారాయణ చేస్తుంటారు. అది పంచసతి, మహావిద్య పంచసతి అదొక సాధన. చండీ సప్తసతిని 700 శ్లోకాలతో ఇదొక సాధన. వీటికన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే ఒక శృతి ఉంది, కలవు చండీ వినాయకు అని చెప్పి. ఈ కలియుగంలో మనకి అన్నిటికీ ఆర్తిని తీర్చేవాళ్ళు వినాయకుడు, చండికా పరమేశ్వరి. సో చండీ వినాయకులను స్మరించి, ధ్యానించి, పూజించి, అర్చించి తృప్తిపరుచుకుంటే మనకి అన్ని కార్యాలు మనకి సులభంగా జరుగుతాయి అని ఒక నానుడి. దాని ప్రకారం చండీ సాధన ప్రతి సాధనలోనూ ఉంచడం జరిగింది, దాన్ని పాటించడం జరిగింది. సో దాని రకంగా చండీ పారాయణ అంటారు, చండీ హోమం అంటారు, వివిధ రకాలుగా ప్రక్రియలు చేసుకుంటారు. దీంట్లో చాలా రకాల ప్రక్రియలు ఉన్నాయి. అది ఎక్కువగా డీటెయిల్గా వెళ్తే బాగుండదు, మనకి ఎంతవరకే సరిపోతుంది. మామూలుగా అయితే శ్రీ విద్య అనగానే మనకి గణపతి, బాల, అలాగే పంచదశి, షోడశి, ఆ తర్వాత పూర్ణ దీక్షలు, పూర్వాంగ మంత్రాలు, ఉత్తరాంగ మంత్రాలతో కూడుకొని ఉంటుంది. దీంట్లో ఎక్కడా కూడా చండీ అనేది స్పెషల్గా చెప్పబడలేదు. చండీకి శ్రీ విద్యకు ఉన్న అనుబంధం ఏంటి? చండీ శ్రీ విద్యలో భాగమా? ఖచ్చితంగా భాగమే. చండీ శ్రీ విద్యలో ఖచ్చితంగా భాగమే. ఎందుకంటే అమ్మవారి యొక్క వివిధ రూపాలు ఏవైతే చెప్పిందో, ఆమె యొక్క దేవి భాగవతంలోనూ వీటిలో అన్నింటిలోనూ చూసుకుంటూ ఉంటే మీకు పురాణాల్లో చూసినప్పుడు లలితా పరమేశ్వరి యొక్క వివిధ రూపాల్లో ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే 3 రూపాల గురించి విశిష్టంగా చెప్పబడింది ఈ చండీ సప్తసతి. సో శ్రీ విద్యా సాధకులు దీన్ని చెప్పేటప్పుడు ఏం చెప్తారు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప చండికా పరమేశ్వరి స్వరూప లలితా మహాత్రిపుర సుందరి పరాపట్టారిక అంటారు. సో లలితా మహాత్రిపుర సుందరి యొక్క ఒక అంశము, ఒక ఛాయ చండిక అంటారు. ఆ చండికలో ఉండే అంశాలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటారు. సో ఈ పరంగా శ్రీ విద్యలో ఇది కూడా ఒక భాగమే, అంతర్భాగం. అయితే చండీ చేయడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా? అర్హతలు ఏమన్నా ఉన్నాయా? దాన్ని ఎట్లా చేయాలి? నియమాలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే చండీ సాధన చెయ్యాలి అంటే ఖచ్చితంగా దానికి గురూపదిష్టమైన నవాక్షరి మంత్రం ఉండాలి. ఆ ఉపదేశం తీసుకున్న తర్వాతే ఈ చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏమైందంటే వైదిక పరంగా అందరూ ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి వైదిక బ్రాహ్మడికి ఆ గురువులైన వారు ఎవరైతే వేదపరంగా స్మార్తపరంగానో వేదపరంగానో గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మంత్రాలతో పాటు ఈ వైదిక మంత్రంగా ఈ నవాక్షరి మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది. దానితో పాటుగా నవాక్షరి మంత్రం ఎప్పుడైతే చెప్తున్నారో దాంతోపాటు సప్తసతి పారాయణ చేసే అవకాశం, అర్హత వాళ్ళకి కలుగుతుంది. సో ఆ అర్హత కలిగిన తర్వాత వాళ్ళ సప్తసతి పారాయణ చేయడం, దాని తదనుగుణంగా హోమాలు చేయడం జరుగుతుంది. సో అందుకోసం దానికి అర్హత ఖచ్చితంగా ఉండాలి, గురూపదిష్టమైన నవాక్షరి మంత్రం ఉండాలి. ఇప్పుడు నవాక్షరి మంత్రం అన్నారు కదా, ఈ నవాక్షరి మంత్రం ఉపదేశం తీసుకున్న తర్వాత అమ్మవారిని సిద్ధింప చేసుకోవడానికి, అమ్మవారి సాందీపం అనుకోవచ్చు, సాన్నిధ్యం అనుకోవచ్చు, ఆ యొక్క స్థితి పొందడానికి మనం పాటించవలసిన నియమాలు ఏంటి? ఆ స్థితి ఎలా వచ్చిందని మనం గ్రహిస్తాం. జప పంచాంగమే. మంత్రం తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని జపం చేయాలి. సో ఇన్ని అక్షర జపం చేయమంటారు. అక్షర జపం చేసిన తర్వాత దాన్ని తదనుగుణంగా పంచాంగంలో జప, హోమ, తర్పణ, మార్జన, విపరభోజనం అన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత మంత్రం సిద్ధించిందని తెలుస్తుంది. కొన్ని నిదర్శనాల రూపంగా తెలుస్తుంది. అది ఎటువంటి నిదర్శనాలు ఉంటాయి? అవన్నీ వాళ్ళ స్వభానుభవాలు అంతే తప్ప ఇది నిర్దిష్టంగా ఎటువంటి నిదర్శనం ఉండదు. ఎందుకంటే తంత్రాల్లో మీకు మంత్రసిద్ధికి లక్షణాలు చాలా చెప్పారు. అందులో వాళ్ళకి ఏ లక్షణం వచ్చిందో మనం చెప్పలేం. ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అష్టమ సిద్ధులు వస్తాయి, కొంతమందికి వాక్ సిద్ధులు వస్తాయి, కొంతమంది వాక్పటత్వం ఉండొచ్చు, కొంతమంది దివ్య దృష్టి రావచ్చు,
ఇవన్నీ జరగచ్చు. కొంతమందికి ఒళ్ళు సనబడిపోతూ ఉండొచ్చు. వపుకృషత్వం కూడా మంత్రసిద్ధి లక్షణమే. సో అట్లా చెప్పలేము. ఏది ఎలా ఉంటుందో మన తేజస్సు ఉండొచ్చు. చాలా చెప్పారు, మంత్రసిద్ధి లక్షణాలు చాలా చెప్పారు. సో అందులో ఏది వచ్చిందని ముందు ఈ సాధకుడు ఐడెంటిఫై చేసుకోలేడు. నాకు ఇది వచ్చింది కాబట్టి నేను మంత్రసిద్ధి పొందిందని వీడు చెప్పుకోలేడు. అది గురువులు అయిన వాళ్ళు దాని గురించి ఆలోచించి దాని గురించి అర్థం చేసుకుని వాళ్ళు చెప్పగలుగుతారు తప్ప వాళ్ళే చెప్పాలి ఇది మంత్రసిద్ధి జరిగింది లేదు అన్నది. అంతే తప్ప నాకు నేను 9 లక్షలు జపం చేయమన్నారు కదా అని చేసేసి మిగిలిన చేసి నాకు మంత్రసిద్ధి వచ్చింది చెప్పి సర్టిఫికేట్ పెట్టుకుంది కాదు. నేను నవాక్షరి మంత్ర సిద్ధి పొందిన వాడిని అని చెప్పుకునే సర్టిఫికేట్లు కావు ఇవి. ఇది వాళ్ళ స్వానుభవాలు అంతే. అయితే చండీ అమ్మవారు ఎన్ని రకాలుగా ఉంటుంది? చండీ అమ్మవారు పారాయణ 700 శ్లోకాలు మనం చేస్తున్నప్పుడు మామూలుగా ఈ యుద్ధాల గురించి అమ్మవారు ఇట్లా ఒక్కొక్కరిని చంపిందనే దాని గురించే ఉంటుంది. అసలుకి ఇలా యుద్ధాల గురించి అన్నాండ పిండాండ బ్రహ్మాండాల గురించే వర్ణన ఉంటుంది. అలాగే చండీ అమ్మవారు ఎన్ని రూపాలుగా ఉన్నది, ఈ వర్ణనలు ఎందుకు, దీని వెనక ఉన్నటువంటి సారాంశం ఏంటి? మీరు చాలా పెద్ద ప్రశ్న వేశారు. నాకు టైం ఎక్కువ కావాల్సి వస్తుంది దీనికి. చండీ సప్తశతి అని 700 శ్లోకాలు చెప్పారు. ఈ 700 శ్లోకాల్లో ముఖ్యంగా చెప్పేది అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో ఉంటుంది అని. దాన్ని 3 అధ్యాయాలుగా చెప్తారు, 3 చరిత్రలుగా చెప్తారు. ప్రథమ చరిత్రం, మధ్యం చరిత్రం, ఉత్తమ చరిత్రం అని. ఈ చరిత్రలో అమ్మవారి యొక్క లీలలు ఉంటాయి. ఈ లీలల్లో ఏమవుతుందంటే అమ్మవారు అనేక రూపాలు తీసుకుంటుంది. ఈ లీలల్లోనే అనేక రాక్షసులు కూడా కాదు ఇక్కడ. మీకు మళ్ళీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సప్తశతిలో ఉండే ఈ నవాక్షరి మంత్రం ఎలా అయితే ఉందో ఈ సప్తశతిలో కూడా 9 రాక్షసులు ఉంటారు. ఈ 9 రాక్షసులు వాళ్ళని వధించడానికి అమ్మవారు అనేక రూపాలు ఎత్తుంది. అది కూడా 9 రూపాయల నుంచి 11 రూపాయల దాకా ఉన్నాయి. కానీ స్థూలంగా వాళ్ళని మహాకాళి రూపం, మహాలక్ష్మి రూపం, మహాసరస్వతి రూపం అంటారు. ఈ రూపాల్లో వాళ్ళని చెప్తారు తప్ప అమ్మవారు కూడా చాలా రూపాలు తీసుకుంది. దీంట్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా స్తుతిస్తారు. ఆ స్తుతింపబడ్డ దాంట్లో ఏంటంటే రాక్షసులు అని వీళ్ళ పేర్లు పెట్టారు. ఆ రాక్షసులు ఎవరు? మధుకైటవులు, మహిషాసురుడు, చండముండులు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, సుమ్మనిశంబులు, ఇలా 9 రాక్షసులు వీళ్ళు. ఈ 9 ఎవరు? అసలు ఎందుకు మనం సప్తసతి పారాయణ చేయాలి? ఆ సప్తసతి హోమం ఎందుకు చేయాలి? మామూలుగా ఎవరు ఏం చెప్తారంటే ఒక జపం చేసాము, హోమం చేయాలి అంటే ఏమిటి? ఆ దేవతని ఆరాధించి ఆవాహన చేసి ఆమెకు అర్పణ చేస్తున్నాం. అర్పణ చేసే దేనికోసం? ఇందులో ఈ చెప్పిన ఇంతమంది రాక్షసులు వాళ్ళు ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ ఆ 9 రాక్షసులు యాక్చువల్గా మనలోనే ఉన్నారు. ఈ 9 రాక్షసులు మనలో ఉన్నప్పుడు మనం అమ్మవారిని ఆవాహన చేసుకుని అక్కడ హోమంలో అర్పణ చేసుకుని ఆమెను ప్రతినిధి అక్కడ ప్రత్యక్షంగా భావించి నాలో ఉండే ఈ 9 రాక్షసుల్ని నువ్వు సంహరించు అని మనం వేడుకోవడమే సప్తసతి సారాంశం నాకు అర్థమైన రీతిలో. ఇది మీకు కొంచెం ఆల్రెడీ యువర్ రైజింగ్ యువర్ ఐబ్రోస్ గారు ఇది ఎక్కడ దొరికిందా అని చెప్పి నేను అనుకుంటున్నారు. ఇది యాక్చువల్గా మన స్వానుభవంలో వచ్చేదే. ఇది